Hi Andy, my name is Dhruva. What's your name, Andy? My name is Nisarga. It's like a very nice name. Thank you. I would like to ask you one question, Andy, like if you're fine with that. Sure, go ahead. So the question is like me opinion in like would you go with a love marriage or arranged marriage? Says no marriage. Okay, on a lighter note, but preferably love marriage అని అనుకుంటున్నాను. Why? Because లవ్ మ్యారేజ్ అంటే మీకు ముందుగానే వాళ్ళతో అంటే వాళ్ళని చూసుంటారు, వాళ్ళ బిహేవియర్స్ తెలుసుంటుంది, వాళ్ళ మూడ్ స్వింగ్స్ తెలుసుంటుంది, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయొచ్చు తెలుసుంటుంది, అండ్ ఒకరికొకరికి ఎంత సాక్రిఫైస్ చేయాలి, కాంప్రమైజ్ అవ్వాలి అని కూడా ముందుగానే తెలుసుంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు అరేంజ్ మ్యారేజ్ అదంతా కొత్తగా ఉంటుంది. అంటే లవ్ మ్యారేజ్ చేసి అర్థం చేసుకోవడానికి లైఫ్ మొత్తం సరిపోద్ది. అరేంజ్ మ్యారేజ్ అంటే ఇంకా లైఫ్ అంతా వాళ్ళని అర్థం చేసుకోవడానికి అయిపోద్దేమో మరి. ఓకే అండి, లైక్ మీరు లైక్ లవ్ మ్యారేజ్ అంటున్నారు, అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది అంటున్నారు, బట్ అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం సమ్ టైమ్స్ లైక్ కొన్ని గొడవలు కూడా అవుతాయి. సో ఆ గొడవలు అయ్యే టైంలో ఒక్కోసారి మీకు ఇరువైపులా లైక్ పేరెంట్స్ సపోర్ట్ ఉండకపోతే లైక్ కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే అది వేరే సైడ్ ఏమన్నా లీడ్ అవుతుందా? అంటే లైక్ మన గొడవలు వస్తే లైక్ కాంప్రమైజ్ అవుతుందా ప్రాపర్ గా? అంటే కెన్ యూ గ్యారంటీ మీ అరేంజ్ మ్యారేజ్ లో కూడా గొడవ అవ్వదు అని? డెఫినెట్లీ అవుతుంది, డెఫినెట్లీ అవుతుంది. yes of course, బట్ అరేంజ్ మ్యారేజ్ లో ఒకవేళ ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్తే ఇరువైపుల పేరెంట్స్ లైక్ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తారు, అప్పుడు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, లైక్ బట్ లవ్ మ్యారేజ్ లో అలా ఉండదు కదా. అది ఒక అడ్వాంటేజ్. అరేంజ్ మ్యారేజ్ అయితే ఇద్దరు పేరెంట్స్ ని కూర్చోపెట్టి మనం ఇలా మీరే కదా చేశారు అని బ్లేమ్ చేయొచ్చు, బ్లేమ్ గేమ్ అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లవ్ మ్యారేజ్, లవ్ చేసే ముందు కూడా పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేయలేదు. సో గొడవ అయినప్పుడు కూడా పేరెంట్స్ వరకు వెళ్ళి ఇన్వాల్వ్మెంట్ తెప్పించకుండా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఒక్కరు ఏదైనా అంటే ఇట్ ఈస్ నాట్ అంటే స్ట్రైట్ లైన్ గా ఉండదు, ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటుంది. గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. సో ఎప్పుడు ఒకేలా ఉంటది, ఎప్పుడు ఒకేలా ఉంటారని అయితే అనుకోలేము. సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కరు పర్సనాలిటీ ఒక్కొక్క టైప్ ఆఫ్ టైంలో మారుతూ ఉంటుంది. సో అది తెలిసి మేము లవ్ చేస్తుంటాం కాబట్టి వీల్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒక నైస్ బాండింగ్, ఒక నైస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే that what's make you fall in love kada. So I think that is more important and nenu anukunta. So give each other time, put some effort, sit and talk, done deal. Awesome and well said. And by the way, she is a Zee Telugu actress. Sure. Yeah. Thank you so much. Thank you. That's it.